Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. రే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేందుకు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారా? అందరూ అమ్మాయిని తప్పుగానే మాట్లాడుతున్నారండి. నా గురించి ఏం చెప్పుకుంటున్నారా? కూర్చోండి రా, కూర్చోండి. చెప్పండి చెప్పండి. రే ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తుందిరా, వస్తే ఇక్కడ తీసురా. అరే నువ్వు చెప్పరా, చెప్పు. చాలా మంచోరు గొప్పరం చెప్పుకుంటున్నారండి. ఎవరు నువ్వు? వాయుపుత్ర. తీసుకో. అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పవే. చెప్పరా. ఆ అమ్మాయి శాలిని వదిలిపెట్టు. సడన్ గా వదిలేయమంటున్నారు. వివరాలన్నీ చెప్పడం కుదరదు, ముందు వదిలేయ్. జ్యోతి తను వదిలే. ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావు అడ్డంగా నరికేస్తా. అయ్యో ఆ నాయుడికి మారువేషంలో వచ్చింది నువ్వని తెలిస్తే నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి. నేను ఇంతలో వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్లం కొట్టి నాయన ఎలా కూర్చున్నాడో చూడు. 5 స్టార్ హోటల్లో కాఫీ తాగుతున్నాడు. నేనేం చేయాలి? వెళ్ళి అలా ఉండాలా? మై డియర్ మూర్తి, నేను స్టేయింగా గోయింగా. అమ్మయ్య మొత్తానికి లేచాడు. ఇదేంటి ఎంగిల్ కప్పు చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు? అర్థమైంది, కప్పు కడిగేసి అన్ని మూసుకు కూర్చోరాని సింబాలిగా చెప్పి పెడుతున్నాడు. నేనుండగా ఈ కప్పు ఇంకోటి కడుగుతాడు. పోలీసు వాళ్ళు నన్ను ఎలా కొట్టారో తెలుసాక. ఏమే నువ్వు నా తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా? ఏమంటున్నారో నాకే అర్థం కావటం లేదు. అర్థం కాలేదా? ఈ నాయుడంటే ఏంటో చూపిస్తానే. వచ్చిన పని మొదలెట్టండ్రా. పోయండి.
తిరువూరు నాయుడు తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాడిని నేను చూడాలి. ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి. మనుషులు అన్యాయంగా వీళ్ళింటిని తగలబెట్టారు. ఇదిగోండి కంప్లైంట్, యాక్షన్ తీసుకోండి. సరే సరే, ఇది ఇలా ఉంచండి. దానికంటే ముందు ఇది వినండి. వెదురులంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను, అందుకు గాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది. ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరకే వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది. అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను. ఇట్లు తిరువూరు జమీందారు నాయుడు. ఇన్స్పెక్టర్, నన్నెందుకు రమ్మన్నావయ్యా? మీరు ఈ అమ్మాయింటిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి. అంతకంటే ముందు నేనిచ్చిన కంప్లైంట్ ఏమైంది చూసారా? నేను ఇది అడిగితే ఆయన అది అడుగుతున్నారు. నన్ను ఏం చెప్పంటారు? వాడు పడేసిన ఎంగిలి మెతుకులు తిని విశ్వాసం చూపిస్తున్నావా? వీడిని డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా? వాణ్ణి మాత్రమే కొన్నావా? ఇదిగో వీణ్ణి కూడా. వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు. ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే, నీకు సిగ్గుగా లేదు? మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, అతనే హంతకుడు. హంతకుడని చెప్పాల్సింది చనిపోయిన మీ నాన్ననేరా. వరుసగా ఏడు శవాల్ని నా ఇంటి ముందే పడుకోబెట్టారా. నీకు గుర్తుందా? మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి దీని 3 రోజులైందని ఏడుస్తూ నించున్నా. మా వారు మా దివాణంలోనే మీ నాన్నకి ఓ పనిప్పించారు. మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు. చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డాడు ఆ ద్రోహి. అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఇదిగో ఈ అంజలుందే, వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది 7. అందుకు కారణమైన మీ నాన్నని, వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర ప్రసాద్ చంపాడన్నది నిజమే. కానీ డబ్బును ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు. పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ నువ్వు వాడు పెరోల్లో బయటకు వస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు. ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు. కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడ్రా. నా బిడ్డని ఏదో విధంగా ఆయనే కాపాడతాడు. నేను ఎమ్మెల్యే రామలేని మాట్లాడుతున్నాను. చెప్పవయ్యా. బయలుదేరారండి? మీరు వచ్చి ముందు నిల్చుంటేనే మా అబ్బాయి పెళ్లి జరుగుతుందండి. నీ కొడుకు పెళ్లికి రాకుండా ఉంటానా? ట్రైన్లోనే ఉన్నా. రేపు ఉదయానికల్లా నీ ముందుంటాను, సరేనా? ఉంటాను. అమాయకులైన ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేశావే, సిగ్గులేదు? No!
రేయ్, మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవడ్రా నువ్వు? వాయుపుత్ర. ఎందుకంత హడావుడిగా వస్తున్నారు? తిరువురు నాయుడిని వీర ఉతుకుడు ఉతికాడంట. దెబ్బలు తగిలాయంట. వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట. ఎవరా కొట్టింది? కొట్టింది ఎవరో వాళ్ళకే తెలియదంట. పేరు మాత్రం తెలిసటమ్మా. అతని పేరు వాయుపుత్రట. మెల్లగానే నీకేవేవో తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి, కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి. ఎలా ఉన్నారండి? చూస్తే తెలియడంలే. ఒంట్లో ఉన్న పాటలన్నీ విడిచేసి వేలాడ తీశాడయ్యా. కొట్టింది తెలుస్తాను కానీ కొట్టింది ఎవరో తెలియడం లేదే. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు. ఇలాంటి ఆటలు నాకు పడవు. హలో హలో హలో, ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా? అవును, సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా. జైలు నుంచి వచ్చిన వాడి ధైర్యంగా ఉంటావు అనుకుంటే ఇలా భయపడతావేంటయా? మీరు అలా మాడతారండి సార్. వీళ్ళిద్దరు పొజిషన్ చూడండి, కూర్చున్న చోటే అన్నీ అయిపోతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా? ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుంది. బావా, నువ్వు దేనికి దిగులు పడకు. ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు వెతుకుతున్నారు. మనకి వాడు దొరకకుండా పోతాడా? వచ్చాడండి ఎస్పీ పరశురాం. ఏమయ్యా దొరికాడా? లేదు సార్, వెతుకుతున్నాం. మిమ్మల్ని పుట్టినవాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా? 60 ఏళ్ళుంటాయి. వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా? ఒకలాంటి గరగరలాడే గొంతు. గరగరలాడే గొంత. ఇతనెవరు? ఇన్సే నేను చెప్పాను కదా, ఆ విషయానికి వచ్చాడు. అతను మీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? బాగా గుర్తుంది. మాట్లాడింది ఊ మూనా ఊ తానా అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను. ఏమన్నాడు? మరోసారి అమ్మాయికి నీ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. ఇలా గరగరా చెప్పాడు. ఓ రేయ్, అదే డైలాగ్ని గరగర గొంతుతో నువ్వు చెప్పు. అదే డైలాగ్ నన్ను చెప్పమంటారా? అవును. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను ప్రాణాలతో కాల్చి పాతేస్తా. వాయు పుత్ర. అన్నయ్య, ఇది యాక్టర్ నాగభూషణ వాయిస్. సూపర్. ఇంకోలా మాట్లాడు. ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను కాల్చి పాతేస్తా. వాయు పుత్ర. సుధాకర్ వాయిస్. ఏయ్, స్టైల్ మార్చవయ్యా. స్టైల్? అవును. ఒక అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిచ్చేసావు. మరోసారి ఇలాంటి పని చేస్తే నిన్ను కాల్చి బూడిచ్చేస్తా. వాయు పుత్ర. ఇలా కాదు, ఇంకో విధంగా. ఇంకో విధంగానా? అవును. బ్రదర్, ఒక అమాయకురాలు ఇల్లు కాల్చి బూడిద చేశావు. మరోసారి ఇలాంటి పని ఏదైనా చేశావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా. ప్రాణాలతో పాతేస్తా. వాయు పుత్ర. ఊరుక. ఇక్కడేమైనా మిమిక్రీ షో జరుగుతుందా? దారి కాచి మమ్మల్ని కొట్టింది వెదుర్లంక జమీందారు మనుషుని నోట్లో వేలేసుకున్న పిల్లడు కూడా తెలుసు. అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా? అక్కడికి వెళ్ళేదిగా. వస్తాను సార్. సార్, ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉన్నాడు. ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించడం లేదు. ఈ మాత్రం మాకు తెలియదేంటి? ఈసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడే. ఏంటి వాయుపుత్ర నీ శిష్యుడా? ఈ ఏట్రా పెద్ద వాయుపుత్ర. ఆయన అసలు పేరు తూతికి మోహన్ రావు. నాలాగా పౌరుషం అని పేరు కావాలని నా కాళ్ళు నట్టుకుని బతిమాలాడు, బామాలాడు, ఏడిసేసాడు. ఊతే పోయింది లేని కోతంత పెద్ద మనిషి చేసుకుని నేనే వాయిపోతానని పేరెట్టినాడికి. మీరే పెట్టారా? అవునే, ఏదో ఒకటే పెట్టానేటి. తిండెట్టి పోషించాను. ఆడికే తెలుసు కొడత కొడుకు. కర్ర సాముతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాటే దాకా అన్ని ఇజ్జలు నేర్పించింది ఈ ఎదురులంక అంశరాజనే. గొప్పోళ్ళండి మీరు. ఎప్పటికైనా తెలిసింది కదా. చూడటానికి అతను ఎలా ఉంటాడండి? 6 అడుగులు హైటు, చిరంజీవి అంశుని. ఏం చేస్తా, నేను నేర్పిన ఇచ్చినన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు. శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు గడగడలాడిపోతాడు. ఏమంటే గురు భక్తి.
అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను తరిమి కొట్టిన వాళ్ళందరినీ ఆడి హిట్ లిస్ట్ లో చేర్చి లేపించేస్తారని. ఏమంటే తొందరపడి మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి, ఊరికి మంచిది కాదు. అంతేనంటావా? అయితే లగెత్తుకెళ్ళి మీ అన్నయ్యకి కాపు సారాయి చేపలు ఎప్పుడు అట్టుకొచ్చి ఇప్పుడే తీసుకొస్తాను. నమస్కారం అన్న. సర్లే సార్, పడిపోతాను. నాతో ఎట్టుకోకు, దెబ్బతినేస్తా. చూసావా కరెంటు సాగుతున్న కాగ్గాడి కాగ్గోలా. మొత్తానికి ఈ ఊరంతా వాయుపుత్ర గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ జాగ్రత్తలో నువ్వు ఉండు. హలో, హంసరాజు ఉన్నాడా? వస్తే చీపురు కట్ట తిరిగేసి కొడతాను. అప్పు చేసిపోయాడు. ఆ హంసరాజు ఎక్కడున్నా ఇంకో 5 నిమిషాల్లో నీ ఫోన్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పు. అది చెప్పడానికి నువ్వెవడివి? వాయుపుత్ర. నమస్కారం అండి. నమస్కారం. నేను డల్గా ఉంటావేట్రా? మామూలుగానే ఉన్నాను కదా. నా శిష్యుడు ఫోన్ చేసి రమ్మన్నాడు, ఎందుకో తెలియట్లేదే. ఏదైనా సమస్య వచ్చి ఉంటుందంటారా? ఎవరికిరా? ఏనా ఒక కలర్ తాగాలంటే ఎందుకు? తాగిన తర్వాత డబ్బులు లేవంటే మీద పడి కుమ్మేందుక? పోరా. హంసరాజు గారు వచ్చేసారు, తప్పకుండా తప్పకుండా. రెడీ కూర్చోండి. బాబు నాకే మీకోసమే కూర్చోండి. అయ్యో, అందరూ అన్యాయంగా మర్యాద ఇచ్చేస్తున్నారు నాకు. ఏమమ్మా, వాయిపోతాను నాతోనే మాట్లాడుతానన్నది. అయ్యో, పోడు మోగేసింది. ఏం చేయాలో ఏటో. ఇదిగోండి, మాట్లాడండి. హలో, నేను వాయుపుత్రాన్ని. నేనే అవసరాజును మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు ఇద్దరు శిష్యర్కం చేశాను. నా కరసాము కరాటే నేర్పించావా? ఏదో చిన్న తప్పు చేశాను. అందరి ముందు నా పరుగు తీసి ఎండగట్టక వాయిపుత్రా. ఇంకోసారి నువ్వు ఇలా ఊళ్ళో చెప్పుకుంటూ తిరిగావో వెన్నుముక విరిచి సూప్ పెట్టేస్తాను. తవరాపది చేయకముందే ఒళ్ళంతా ఓణం అయిపోయింది. తిన్నగా చూస్తే మీకే తెలుస్తుంది. కానీ నా ఒంటి మీద చెయ్యి మాత్రం పట్టడానికి లేదంటే. అయితే నా మాట విను. నేను చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా చెయ్యాలి. అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు. ఈ మొహం దానికి కూడా పనికిరాదేటి? చెప్పు శిష్యా. అర్థమైందా? సూపర్. నువ్వు చెప్పినట్టు చేసేస్తాడు వాయుపుత్ర. నిజంగానే వాయుపుత్ర హంసరాజు శిష్యుడేనయ్యా. ఇలా అనవసరంగా రెచ్చిపోతున్నారు. నేనున్నాను, నువ్వు దేని గురించి భయపడక. తతిమ ఏర్పాట్లని నేను చూసుకుంటాను. అమ్మాయి ఫోన్ పెట్టి నేను చెప్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదేటి? నేను నేర్పించిన ఇచ్చలేవి నువ్వు మర్చిపోలేదు కదా. అదేరా నువ్వు ఈ గురువుకి ఇచ్చే గురుదక్షిణ. ఆ తర్వాత శిష్య, నేను సాగు చేసే కర్రట్టుకెళ్ళావు కదా, అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తెప్పపోతే నా ఒళ్ళంతా ఓ సలపరం ఎక్కిపోతుంది. ఏంటి ఉస్సు? ఎవరది? ఆడే నా శిష్యుడు ఆయుపుత్రుడు. నా సాముకాడు అరగంటలో మా ఇంటికి వచ్చి తీరాలా. బ్లేడీ ఫూల్. హంసరాజు, నిజంగా నువ్వు చాలా ఇది అర్థం కాదు, ఆరంభమే. మీరే చూస్తారుగా. అవును, నేను నీకు ఎంత బాకీ ఉన్నానన్నా? అదేవో అక్కర్లేదులే హెచ్చారు. ఇచ్చారంటే హంసరాజు. అయ్యి బాబు, ఎంత అందంగా నేసావు నువ్వు. అవును. ఇది ఇక మీద అది అంతే హంసరాజు గారు. తమ్ముడు అన్నా, నువ్వు ఎన్నోసార్లు నన్ను కొట్టావు, నేను తనులు తిన్నాను. అలాగే నేను తనులు తిన్నాను, నువ్వు ఎన్నోసార్లు కొట్టావు. అది అందరికీ తెలిసిందే కదా. అవును, అవన్నీ మర్చిపోయి ఈ ఆడి నుంచి నువ్వు కూడా వచ్చి నా శిష్యుడిగా చేరిపో. అది రైట్, నువ్వు లెఫ్ట్. ఈవిడ రైటా? నా శిష్యుడు వాయిపోతరా. ఇప్పుడు నేను చేసిన తప్పుకి పరిహారం చెయ్యాల. పలహారమా? పలహారం కాదు, పరిహారం. అయినా పలహారం పేరు చెప్పి నాలో ఆకలిని లేపేశావు. నాకు 2 ఉల్లిపాయ బజ్జీలు, 2 మసాలా వాళ్ళు, 2 అరిసెలు. వీడికి ఏం వద్దు. అన్నా, అసలు మ్యాటర్ ఏమిటో చెప్పలేదే. పెసిన్లు ఎట్లా డొక్కలో పడుతాను. నేను చెప్తాను, అప్పుడు నేను చూపించాను, అప్పుడు చూడు. మూసుకుని వచ్చి అందరూ ఊళ్ళంతా కళ్ళెట్టు చూడండి. ఇది నా శిష్యుడు చేసిన కొత్త ఐటం. నేను వాయిపోతాను కాదు, ఆడి పని ఆడి చేసి వెళ్ళిపోయాడు కదా. నేను ఆడికంటే పెద్ద ముదర్ని, అంటే గురువుని. పేరు హంసరాజు. రారా, నా శిష్యుడు వచ్చి నీ ఒంట్లో ఎముకలు ఏరేలోపు నిజం చెప్పు.
నేను జరిగిస్తాను, నన్ను ఏం చేయొద్దని చెప్పండి. నీ గురించి రికమెండ్ చేస్తాను కానీ నిజం చెప్పు. అంజలి చెల్లెలు శాలిని తాకట్టుకు తీసుకొచ్చింది బంగారం చేయనే, అది కవరింగ్ అని అబద్ధం చెప్పమన్నది తిరువురు నాయుడు తమ్ముడు రుద్రపతి. చాలు నువ్వు తప్పుకో. నేను ఓ పాపం చేశాను. అల్లాయాలో ఒక రోజుని ఇదిగో ఈయన్ని రావయ్యా అయ్యో పిలుస్తుంటే రావచ్చు కదా. బాగా తాగించి స్పోనం లేకుండా చేసి ఇతనికే తెలియకుండా అంజలి ఆఫీసులో పడుకోబెట్టుకోండి నేనే. రుద్రపతి చెప్పడం వల్ల నేను అలా చెయ్యాల్సి వచ్చింది. అందరూ నన్ను క్షమించండి క్షమించండి. అంజలి మంచి పిల్ల, తను ఏ తప్పు చేయలేదు. అంజలి నిరపరాధి నిరపరాధి నిరపరాధి. పిలుస్తున్నారు. నాకు తెలియదు, యాక్టింగ్ చేస్తున్నాను. నిన్నేరా? ఏ అని పిలుస్తున్నారనా? తమ్ముడు నన్నేనా ఏం పిలిచా? కూర్చోనంటే ఎవడ్రా ఇక్కడ వాయిపోతున్నట్టు చెప్పుకుంటూ తిరుగుతుంది? ఆడేమో ఓర తిరుగుడు తిరగటం లేదు, తప్పు చేసిన వాళ్ళని ఎగిరెగిరి తలుపుతున్నాడు. నా శిష్యుడు. అప్పుడు పిలవరా నీ శిష్యుని? పబ్లిక్ రమ్మను. నువ్వు పిలవగానే వచ్చేస్తాడేటి? నీకు 4 తగిలిస్తే వాడు వస్తాడుగా. అట్టమైన వాడి చేత తన్నులు తిని నా ఒంట్లో స్పేర్ పార్ట్స్ అన్ని మొద్దు పారిపోయి నువ్వు కొట్టినా నాకేం నొప్పి తెలవదు. జరగబోయే దాని గురించి ఆలోచించు. నా శిష్యుడు వాయుపుత్ర నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి తోలొలిసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. పర్వాలేదా? పిరికి నాయాల భయపడిపోయాడు. ఊరుకున్నామని అనుకున్నాను. నా రేంజ్ తెలియక తెగరెచ్చిపోయాడు. నువ్వు చోట నిలబడి పెట్టి ఆ వాయుపుత్రుడికి ఇస్తాను రా జర్కు. అప్పుడు పెడతాను నీకు స్పాట్. పారా రేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. అంజలి మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేయాలని అందరు పని వాళ్ళు ఆశపడుతున్నారు. సింహ సింహ సింహ. తలుపు ఎవరు తెస్తారు? ఎవరు? నువ్వే. అర్థమైంది. తలుపు ఎక్కడ తీయమన్నాను? నన్ను చూయమని చెప్పాను నీకు. లోనకొచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి నన్ను గిచ్చి రెచ్చగొట్టి ఏదైనా చేసేవనుకో పేలిపోద్దాన్ని. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఏమన్నా గొప్పగా ఉందన్న. నమస్కారం అమ్మా. జరిగిన సేవంత తమరు ఇన్నే ఉంటారు. ఇతనికి అంజలికి తప్పుడు సంబంధం ఉందని నన్ను బెదిరించి నా చేత చెప్పించింది నా నాయుడు తమ్ముడేనమ్మా. కానీ నిజాన్ని బయట పెట్టింది నా శిష్యుడు వాయుపుత్ర. అంజలి ఎలా నిరపరాదో ఈయన కూడా అలాగే నిరపరాది. ఎవరా నీ శిష్యుడు? నేను వాడిని చూడాలి, రమ్మను. రప్పిస్తారు. రమ్మనండి. ఎలా రమ్మంటానయా? నువ్వు గత నోరు మూసుకుని ఉండదు కదా. రమ్మనంగానే రావటానికి ఏమన్నా గంగిరెద్దా? వాయుపుత్ర ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో ఆడిగే తెలుసు. డబ్బులు అదొకటి. నా శిష్యుడు వాయుపుత్ర ఓ విషయం మీ సేవనేమన్నాడు. ఏమని? ఉండవయ్యా, ఆడికి అర్జెంట్ గా డబ్బు కావాలంట. తమరు అబ్బాయి ఈశ్వర ప్రసాద్ బయటకు వస్తే ఆయన పేనాలకి నాయుడు కుటుంబం వల్ల ప్రమాదం మీకు తెలుసు కదా. తమరు వాయుపుత్ర అడిగిన డబ్బులు ఇస్తే తమరు అబ్బాయి గారి పేనాలు కాపాడుతానని నా శిష్యుడు వాయుపుత్ర మాటిచ్చాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీ మీద లేదు. నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు. నిజమే కదా? అయిపోరే అమ్మా. డబ్బులు నా చేతికి ఇవ్వకండి, చిన్నమ్మాయి గారి చేతికి ఇవ్వండి. మనకి తెలిసిన కుర్రోడు కూడా ఆసుపత్రిలో ఉన్నాడు. ఆడి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో పాపగారికి తెలుసు. వీడు చెప్పేది నిజమేనా? నిజమేనమ్మా. పాపగారికి కావాల్సిన కుర్రోడే. పేరేటో తెలుసా? రమేష్. సతీష్. అది నీకెలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను చెప్పానా? సరే సతీష్. అతనెవరే? నాకు తెలియకుండా నీకే తెలిసిన వాడు? అది తన ఫ్రెండ్. ఫ్రెండా? అవునమ్మా, ఇప్పుడంతా లవర్ ని ఫ్రెండ్ అనే అంటున్నారు. నువ్వెందుకు మాట్లాడతావు? వెనకబో. రే, నీ గురువు నేనే దూరంగా ఉన్నాను, నువ్వు రాంగ్ రూట్ లో దగ్గరికి వెళ్ళిపోతావేటి? నువ్వు చెప్పినట్టే ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కి డబ్బులు ఇస్తాను, కానీ ఆ వాయుపుత్ర మా అబ్బాయి ప్రాణాలకి అండగా ఉంటాడుగా. 100% గ్యారంటీ. గ్యారంటీ అట్టాక నువ్వెవరు? ఖర్చు అయిపోతాడు రే. గురువు ఉండగా శిష్యుడు తోకాడించకూడదు. సరే గాని అతనెందుకు వీళ్ళకి సహాయం చేయాలి? అది అది అది
అది ఒక పెద్ద ప్రేమ కవిత. అయిపోయిన తిరణాలప్పుడు నా శిష్యుడు వాయుపుత్ర వచ్చాడు. అక్కడ మన అంజలమ్మ గారు చేసిన పార్పనాట్యాన్ని చూశాడు. చూసిన నిమిషంలోనే అంజలమ్మ మీద మనసు పారేసుకున్నాడు. ఇప్పుడు అంజలమ్మ కోసం ఏమైనా చేస్తాడు నా శిష్యుడు. అప్పుడు ఎందుకు దాక్కోవడం? వచ్చి చెప్పొచ్చుగా. అమ్మగారు మనసులో ఏముందో తెలియదు కదా. ఒకవేళ ఈ అమ్మాయి ఒప్పుకుని ఈయన వద్దంటే ఈయన కొట్టిపడేసి ఆయన బయటపడతాడు అనుకుంటానండి. ఎందుకు నన్ను అలా భయపెట్టేస్తున్నా? తప్పైపోయింది. అవసరాలు ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. సెలవు తీసుకుంటున్నా. వెళ్ళు. గురువు ముందు నడవాలా, శిష్యుడు చేతులు కట్టుకుని వెనకాల రావాలా. ఈ లెవెల్ క్రాసింగ్ పనులని నాకు ఆడెట్టుకోక. అర్థమైందా? బాగా. అదే తర్వాత ఈ నాయుడుగాడి కుటుంబంలో మనం ఇక్కడికి వచ్చాడని వాసన రానీను. నాకు వాయుపుత్రుని చూపించు. నేనే వాడిని చూడలేదు. పై పెట్టక నోరు మూసుకురా. ఆల్ ది బెస్ట్. ఇంతవరకు బానే ఉన్నావుగా, ఇంతలో ఏమైంది? ఆవేశపడాలండి తప్ప. నోరు మీరా కొండముచ్చు. మామూలుగా నేర్చాను కదా, కొండముచ్చు అంటదేటి. అందరి ఇష్ట ప్రకారం కంపెనీని రీఓపెన్ చేసాం. నీకు సంతోషమేగా? ఇది మీకు ఇమ్మన్నారు. నాకా? ప్రేమతో వాయుపుత్ర.